అకాడమీ కూడా రన్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ బ్యాచ్ అయితే ప్రెసెంట్ రన్ అవుతుంది. నెక్స్ట్ బ్యాచ్ సెప్టెంబర్ లో స్టార్ట్ అవుతుంది అనమాట. వావ్, సూపర్. అండ్ ఫస్ట్ టైం చేయించుకుంటున్నాను కదా, స్కిన్ అంతా డ్యామేజ్ అయిపోతుంది అనుకున్నానండి. చాలా టెన్షన్ తీసుకున్నాను. థ్యాంక్ యూ. సో సంధ్య గారు చెప్పినందుకు, మీరు మా పైన ట్రస్ట్ పెట్టి ఇక్కడికి వచ్చారు. ఇన్స్టెంట్ గా మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. లైక్ స్కిన్ టైట్నింగ్ కానీ, ఓపెన్ పోర్స్ మినిమైజ్ అవ్వడం కానీ, ఇవన్నీ చాలా ఫేస్ లో ఏదైనా గ్లో కనిపించాలి అంటే మన బాడీ మేడ్ ఆఫ్ 70% ఆఫ్ వాటర్. సో వాటర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. సో అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. సో అంటే ఈ రోజు ఒక చిన్న వర్క్ మీద నేను బయటకు వెళ్తున్నాను. అది ఏంటో కూడా మీకు చెప్తానండి. యాక్చువల్లీ నాకు కొంచెం నేను రీసెంట్ డేస్ లో నెగ్లెక్ట్ చేశాను స్కిన్ కేర్ తీసుకోవడము. ఫేస్ అంతా కూడా ట్యాన్ ఫామ్ అయింది. మీకు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది, మొత్తం బ్లాక్ స్పాట్స్ వచ్చాయి. సో నేను వీడియోస్ తీస్తున్నప్పుడు, ఫొటోస్ దిగుతున్నప్పుడు కూడా ఫేస్ అంతా డల్ అయిపోయిందండి. అంటే నిద్ర లేకపోవడము, ఇంకొకటి రెస్ట్ తీసుకోలేకపోవడము, ఫుడ్ సరిగా తీసుకోకపోవడము, అండ్ నేను కూడా కొంచెం కేర్ తీసుకోవడం రీసెంట్ డేస్ లో తక్కువ చేశాను. సో అందుకోసం అన్ని మొత్తం ట్యాన్ ఫామ్ అయింది. సో అక్క వచ్చినప్పుడు కలిసినప్పుడు నాకు సజెస్ట్ చేశారు, మొత్తం ట్యాన్ ఫామ్ అయింది, ఒకసారి హైడ్రా ఫేషియల్ చేయించుకోరి. ఇప్పుడు ఉన్న హైడ్రా ఫేషియల్ డిఫరెంట్ గా ఉంది, ఫాస్ట్ గా రిజల్ట్ అనేది కనిపిస్తుంది నీకు, ఒకసారి చేయించుకో అని అంటే, నేను ఫస్ట్ టైం అండి, ఇంతవరకు నేను చేయించుకోలేదన్నమాట. సో ఎక్కడో తననే అడిగితే తను చెప్పారు. సో ఇప్పుడు అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను. మీరు ఒకసారి అంటే నేను కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత తను ఎలా సజెస్ట్ చేశారు, అసలు తను ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటి, నా స్కిన్ టోన్ కి అంటే సూటబుల్ అయ్యే ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు ఏంటి అనేది కూడా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి. సో తనని కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. కీప్ వాచింగ్. సో నేను ఇందాక చెప్పాను కదండి, ఒక అక్క సజెస్ట్ చేసిన దగ్గరికి వెళ్తున్నానని. తను వచ్చేసి బుష్రా అండి. సో బిఎస్ మేకవర్స్. సో ఇప్పుడు అంటే తను చూసి ఒకసారి చెప్తా అన్నారు, అసలు ఏం చేయించుకుంటే బాగుంటుంది, ఎలా ఉంది స్కిన్ అనేది కూడా టెస్ట్ చేసి చూస్తే చెప్తా అన్నారు. సో కంటిన్యూ చేయండి. హాయ్ మ్యామ్. హాయ్ అండి. వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ. సో సంధ్య గారు చెప్పినందుకు, మీరు మా పైన ట్రస్ట్ పెట్టి ఇక్కడికి వచ్చారు. ఫస్ట్ టైం నేను ఇంతవరకు కూడా నేను ఎక్కడ ఏం చేయించుకోలేదు, ఫేషియల్స్ కానీ ఏమి. బట్ అక్క చెప్పి ట్యాన్ బాగా ఫామ్ అయింది, ఒకసారి వెళ్దాము అని అంటే వచ్చేసాను నేను. సో యాక్చువల్ గా ఏంటి అంటే, చూస్తున్నాను అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉంది, ఓకే, లైట్ గా. సో మన దగ్గర నెంబర్ ఆఫ్ ఫేషియల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఓకే. సో హైడ్రా ఫేషియల్ సజెస్ట్ చేస్తాను నేను, బికాస్ దాంతో చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. నార్మల్ ఫేషియల్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఓన్లీ డర్మిస్ వరకే ఉంటుందన్నమాట. ఇదేంటంటే ఎపిడర్మిస్ లోపల వరకు వెళ్ళి బాగా హైడ్రేట్ చేస్తుంది. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి హైడ్రా ఫేషియల్ తో. సో చేసిన తర్వాత రిజల్ట్ మీరే. మోర్ ఓవర్ మన దగ్గర సలూన్ సర్వీసెసే కాకుండా మేకప్ మరియు హెయిర్ స్టైలింగ్ సర్వీసెస్ కూడా ఇస్తున్నాము. మై నేమ్ ఈస్ బుష్రా సయీద్, ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ది బిఎస్ మేకవర్స్ బ్యూటీ స్టూడియో అండ్ బాలాపూర్ ఎక్స్ రోడ్ లో ఉందన్నమాట. సో నేను ఈ ఫీల్డ్ లో 6 years నుండి ఎక్స్పీరియన్స్ అయి ఉన్నాను. మెయిన్లీ అయితే నేను మేకప్స్ కి వెళ్తా ఉంటాను అండ్ సెలూన్ సర్వీసెస్ కూడా ఇస్తూ ఉంటాం అన్నమాట. ఓకే. యాక్చువల్లీ నాకు మీ సర్వీసెస్ గురించి ఆల్రెడీ అక్క చెప్పారు, తను సెల్ఫ్ గా అంటే ఎక్స్పీరియన్స్ అయ్యారు కాబట్టి. సో నాకు నేను చెప్పాను, తను చెప్పిన వెంటనే ఇప్పటి వరకు ఎక్కడ చేయించుకోలేదు అక్క, స్కిన్ ఏమైనా డ్యామేజ్ అవుతుందేమోనని కొంచెం భయంగా ఉంటుంది నాకు అని అంటే, లేదు ఫస్ట్ నువ్వు వెళ్తే నీకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది అని చెప్పేసి తీసుకొని వచ్చారనమాట అక్క. సో ఇప్పుడు నేను అది ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మళ్ళీ మీకు నేను అది ఎలా ఉంది ఏంటి అనేది మీరే చూడొచ్చండి, లైవ్ లో మీకు చూపిస్తాను నేను. షూర్ మ్యామ్, మీరు ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేసి వచ్చారో విల్ డూ 100%. అండ్ దాంతో పాటు మీకు కొంచెం చిన్న స్కిన్ రొటీన్ కూడా చెప్తాను. మెయిన్ ఏంటి అంటే ఇన్స్టెంట్ గా మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. లైక్ స్కిన్ టైట్నింగ్ కానీ, ఓపెన్ పోర్స్ మినిమైజ్ అవ్వడం కానీ, ఇవన్నీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో మీరు ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఎలా ఉందో రిజల్ట్ మీరే చెప్పొచ్చు. దాంతో ఖచ్చితంగా సన్ స్క్రీన్ చెయ్యాలి, లైక్ స్కిన్ కేర్ అనేది ఖచ్చితంగా చెయ్యాలి. ఓకే. సో అంటే నేను ఒక్కదానే కదండి, మీకెందుకు చూపిస్తున్నా అంటే, ఈ ప్రాబ్లమ్స్ ఎవరైనా ఫేస్ చేసిన వాళ్ళు అయితే ఉన్నారు అనుకోండి, సో సిటీలో ఇక్కడ ఉన్న వాళ్ళు నియర్ బై ఎవరైతే ఉన్నారో ఈ అడ్రస్ కి నియర్ బై ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ మీరు సర్వీసెస్ తీసుకోవచ్చు. సో నేను ఒకసారి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మీకు నేను చెప్తాను ఎలా ఉంది ఏంటి అనేది.
క్లింజర్ తోటి ఫేస్ అంతా క్లీన్ చేసేసారండి ఫస్ట్. దాని తర్వాత ఈ అబ్జర్వేషన్ టూల్ తోటి నాకు అంటే మా స్కిన్లో ఫేస్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అండ్ డెడ్ సెల్స్ ఉంటాయి కదా, సో వాటన్నిటిని కూడా అబ్జర్వ్ టూల్ తోటి క్లియర్ చేసేసారు మొత్తము. సో అంటే అది ఏంటి అంటే మన స్కిన్ పోర్స్ని కూడా ఓపెన్ చేసేస్తుంది అనమాట. సో చాలా నీట్గా అయిపోతుంది. మీకు ఆ టూల్తో చేస్తున్నంతసేపు నాకు అది తెలుస్తుంది. సో మొత్తం క్లీన్ చేసుకుంటూ వచ్చారు స్టెప్ బై స్టెప్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్ అండి. సో ఇదేంటి అని అంటే ఈవెన్గా ప్రాపర్గా అప్లై చేశారు ఫేస్ అంతా కూడాను. అంటే కొద్దిసేపు ఒక 2-3 minutes మొత్తం ఫేస్ అంతా స్క్రబ్బింగ్ చేశారనమాట హ్యాండ్స్ తోటి. మొత్తం నీట్గా స్క్రబ్బింగ్ చేసిన తర్వాత తన దగ్గర ఒక టూల్ ఉందండి. సో దాంతో ఆ స్క్రబ్బింగ్ టూల్ తోటి మొత్తం క్లీన్ చేశారు. అదేంటి అని అంటే ఇంకా రిమైనింగ్ ఏమైనా బ్యాలెన్స్డ్గా ఉన్న వైట్ హెడ్స్ కానీ అండ్ బ్లాక్ హెడ్స్ కానీ డెడ్ హెడ్స్ కానీ ఇవేమన్నా ఉండుంటే సో దాంతో రిమూవ్ అయిపోతాయని చెప్పేసి ఆ టూల్ని యూస్ చేసి అది చేశారంట. సో అది చేస్తున్నప్పుడు నాకు తెలుస్తుంది నా స్కిన్ పోర్స్ అంటే నా ఫేస్ మీద ఉన్న పోర్స్ ఓపెన్ అయ్యి సో ఆ రియాక్షన్స్ అనేవి నాకు తెలుస్తుంది అనమాట. నేను కొంచెం టెన్షన్ తీసుకున్నాను. అంటే ఫస్ట్ టైం కదా చేయించుకునేది, ఇప్పటి వరకు చేయించుకోలేదు కదా, ఏమన్నా రియాక్షన్స్ అవుతాయేమో, సో స్కిన్ ఏమన్నా డ్యామేజ్ అవుతుందేమో అని చెప్పేసి అనుకున్నాను. బట్ అలా ఏం లేదండి. స్క్రబ్బింగ్ అయిపోయిన తర్వాత మన పోర్స్ అన్నీ అంటే స్కిన్ పోర్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి కదా. సో అది దానికోసం అని చెప్పేసి ఇక్కడ సిరమ్ మాస్క్ షీట్ని నాకు పెట్టారనమాట. సో అది అప్లై చేసుకుంటే మొత్తం నీట్గా హైడ్రేటింగ్గా అవుతుంది ఫేస్ అంతా కూడాను అని చెప్పేసి అది నెక్స్ట్ స్టెప్ అది చేశారండి. దాని తర్వాత వాటర్ తోటి వాష్ చేసేసారు ఫేస్ అంతా. సో ఇక్కడ వచ్చేసి మొత్తం ఫేస్ అంతా క్లీన్ చేసిందండి. సో దీని తర్వాత ఒక జెల్ అప్లై చేస్తున్నారనమాట. సో అదేంటి అని అంటే ఫేస్ని మళ్ళీ ఒక్కసారి మసాజ్ చేయడానికి అని చెప్పేసి జెల్ అప్లై చేసి మసాజింగ్ టూల్ ఉంటుంది కదా దాంతో మొత్తం మసాజ్ చేశారు. సో మీకు చూసినట్లయితే చూడండి స్కిన్ అంతా కూడా మంచిగా టైట్ అయిపోయింది నాకు. సో దాంతో చేసిన తర్వాత రియల్గా అండి తను మసాజ్ చేసినంతసేపు కూడా నాకు చాలా రిలాక్సింగ్గా అనిపించింది. సో లాస్ట్ స్టెప్ ఇంకా ఇది అప్లై చేసి ఈ క్రీమ్ కూడా అప్లై చేసిన తర్వాత ఇంకొక మసాజ్ టూల్ తోటి మళ్ళీ మసాజ్ చేశారు. మసాజ్ చేసేసి అండ్ మాస్క్ పెట్టారండి ఒకటి. ఆ మాస్క్ ఒక 10 minutes వరకు పెట్టారు. కానీ చాలా రిలాక్సింగ్ అనిపించింది, చాలా నీట్గా అయిపోయింది నా ఫేస్. అండ్ దీని ఏంటి అని అంటే డోర్ సర్వీస్ కూడా చేస్తారండి. ఇంతకు ముందు దివి ఉన్నారు కదా మన బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసిన దివి గారికి అండ్ భార్గవి పిల్లయ్య గారు ఉన్నారు కదా సింగర్, తనకి కూడా తిన సర్వీస్ ఇచ్చారనమాట. సో చాలా మంచి ఫీడ్బ్యాక్ ఉంది తినది వచ్చేసి మీర్పేట్ అండి. సో టీకేఆర్ కాలేజ్ దగ్గర హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది మేబీ. అండ్ తనది ఇన్స్టా ఐడి కూడా నేను పోస్ట్ చేస్తానండి. ఓకే, సో చూసారు కదండి హైడ్రోఫేషియల్ చేసిన తర్వాత స్కిన్ ఎంత గ్లో అవుతుందో, ఫేస్ కూడా అంటే ట్యాన్ అంతా కూడా రిమూవ్ అయిపోయింది. సో ఎంత రిఫ్రెష్గా ఉందంటే చాలా బాగుంది. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు అంటే నియర్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ సో మీకు కాల్ చేసి రావచ్చు. ఇన్స్టా పేజ్ కూడా నేను ఇస్తానండి కింద అండ్ డిస్క్రిప్షన్లో లింక్లో పోస్ట్ చేస్తాను. ఇన్స్టా ద్వారా తనని కాంటాక్ట్ అయ్యి మీరు అంటే స్లాట్ బుక్ చేసుకోవచ్చు. తనతో కాంటాక్ట్ అయిన తర్వాత మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది తనతో మాట్లాడినట్టయితే తను క్లియర్గా చెప్తారు. సో ఒకసారి తను ఇప్పుడు నా స్కిన్ గురించి కానీ మీరు చేసిన అదంతా కూడా ఒకసారి వాళ్ళకి కూడా చెప్తే సో వాళ్ళు కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది.
సో చెప్పండి బుష్రా గారు. సో మనం హైడ్రాఫేషియల్ చేసాం కదండి, మీరు చూసినట్టయితే మనకి స్కిన్ కొంచెం ఈవెన్ గా కనిపిస్తుంది. Exactly. సో మెయిన్ ఏంటి అంటే మనకి వ్రింగిల్స్ అయినా సరే, ఓపెన్ పోర్స్ అయినా సరే టైట్న్ అప్ అవ్వడము, ఇంకా హైడ్రేటింగ్ గా అవ్వడము, ఈవెన్ టోన్ అవ్వడానికి హైడ్రాఫేషియల్ అనేది చాలా బెనిఫిట్ గా ఉంటుందన్నమాట. ఓకే. సో మన పార్లర్లో సలూన్ సర్వీసెసే కాకుండా మేకప్, చెప్పినట్టుగా మేకప్ సర్వీసెస్, బ్రైడల్ మేకప్ సర్వీసెస్ కూడా ఇస్తాము. దానితో పాటు నెయిల్ ఆర్ట్ మరియు పిఎంయు కూడా అవైలబుల్ ఉంది. అండ్ అంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, పార్లర్ అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, బ్యూటీషియన్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళకు కూడా అకాడమీ రన్ చేస్తున్నారంట. సో అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా ఎర్న్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, వే తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా. సో ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఆన్లైన్ కూడా ప్లాన్ చేస్తున్నాము. ప్రెసెంట్ అయితే శారీ డ్రేపింగ్ అండ్ సెల్ఫ్ గ్రూమింగ్ క్లాస్ 1 day సెమినార్ లాగా కండక్ట్ చేస్తున్నాం అనమాట. శారీ వర్క్ షాప్ ఏమో మొత్తం హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ కూడా ఇస్తాం అనమాట. వావ్, సూపర్. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఇన్స్టా మాత్రం డెఫినెట్ గా చెక్ చేయండి. మీకు అన్ని డీటెయిల్స్ అందులో దొరుకుతాయి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఒకసారి త్రూ పింక్ చేసినట్టయితే రెస్పాండ్ అవుతారు. సో మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ ఓవరాల్ గా మీకు సర్వీస్ ఎలా అనిపించింది, ఎలా రిలాక్స్ అయ్యారు? అండ్ ఇదైతే నేను చెప్పాలండి, చాలా బాగుంది సర్వీస్ కూడా. అంటే అసలు ఎంత ఫ్రెండ్లీగా, ఫస్ట్ టైం కలిసాము బట్ అయినా కూడా చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యారనమాట. నాకు స్ట్రెస్ లాగా కొంచెం టెన్షన్ తీసుకోవడం ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా ఏం లేదు, చాలా బాగా సర్వీస్ చేశారు. అండ్ అంటే ఫస్ట్ నేను భయపడ్డాను, ఇంతవరకు నేను ఎప్పుడు ఫేషియల్స్ ఇలాంటివన్నీ కూడా చేయించుకోలేదు. సో అవి ఏమన్నా రియాక్షన్ అవుతాయేమో అని అనుకున్నాను, బట్ లేదండి, ఆల్ స్కిన్ టైప్స్ ఆఫ్ చేసుకోవచ్చు, ఇది చేయించుకోవచ్చు అనమాట ఈ సర్వీసెస్. ఇంకా మీకు కావాల్సిన సర్వీసెస్ అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయంట. మోర్ ఓవర్ ఏంటంటే ఫేషియల్ ఒక్కటే చేసుకుంటే సరిపోదు, ఓకే, దానితోడు మనము స్కిన్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఒక స్కిన్ కేర్ అయితే ఇస్తున్నాను. ఒక టిప్, లైక్ మన ఫేషియల్స్ చేయించుకున్న రెగ్యులర్ గా సిటిఎం అనేది అలవాటు చేసుకోవాలి. దాంతో సన్ స్క్రీన్ ఖచ్చితంగా యూస్ చేయాలి. ఓకే, చూసారు కదా అండి, అంటే నాకు తెలియనివి కూడా కొన్ని టిప్స్ చెప్పారనమాట. నాట్ ఓన్లీ అంటే ఫేషియల్స్ చేయించుకోవడం, ఇవన్నీ చేయించుకోవడం కన్నా కూడా, అంటే చేయించుకోవడంతో పాటు ఇంకా మనం ఎక్స్టర్నల్ గా కూడా కొన్ని టిప్స్ పాటించాలి. సో వాటన్నిటి గురించి కూడా చెప్తున్నారు. నాట్ ఓన్లీ అండి ఇదొకటే కదా, ఇంటర్నల్ గా కూడా కొన్ని మనం ఫుడ్ హ్యాబిట్స్ అనేవి కూడా, అంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, పార్లర్ అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, బ్యూటీషియన్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళకు కూడా అకాడమీ రన్ చేస్తున్నారంట. సో అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా ఎర్న్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, వే తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా. సో ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఆన్లైన్ కూడా ప్లాన్ చేస్తున్నాము. ప్రెసెంట్ అయితే శారీ డ్రేపింగ్ అండ్ సెల్ఫ్ గ్రూమింగ్ క్లాస్ 1 day సెమినార్ లాగా కండక్ట్ చేస్తున్నాం అనమాట. శారీ వర్క్ షాప్ ఏమో మొత్తం హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ కూడా ఇస్తాం అనమాట. వావ్, సూపర్. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఇన్స్టా మాత్రం డెఫినెట్ గా చెక్ చేయండి. మీకు అన్ని డీటెయిల్స్ అందులో దొరుకుతాయి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఒకసారి త్రూ పింక్ చేసినట్టయితే రెస్పాండ్ అవుతారు. సో మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ ఓవరాల్ గా మీకు సర్వీస్ ఎలా అనిపించింది, ఎలా రిలాక్స్ అయ్యారు? అండ్ ఇదైతే నేను చెప్పాలండి, చాలా బాగుంది సర్వీస్ కూడా. అంటే అసలు ఎంత ఫ్రెండ్లీగా, ఫస్ట్ టైం కలిసాము బట్ అయినా కూడా చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యారనమాట. నాకు స్ట్రెస్ లాగా కొంచెం టెన్షన్ తీసుకోవడం ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా ఏం లేదు, చాలా బాగా సర్వీస్ చేశారు. అండ్ అంటే ఫస్ట్ నేను భయపడ్డాను, ఇంతవరకు నేను ఎప్పుడు ఫేషియల్స్ ఇలాంటివన్నీ కూడా చేయించుకోలేదు. సో అవి ఏమన్నా రియాక్షన్ అవుతాయేమో అని అనుకున్నాను, బట్ లేదండి, ఆల్ స్కిన్ టైప్స్ ఆఫ్ చేసుకోవచ్చు, ఇది చేయించుకోవచ్చు అనమాట ఈ సర్వీసెస్. ఇంకా మీకు కావాల్సిన సర్వీసెస్ అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయంట. మోర్ ఓవర్ ఏంటంటే ఫేషియల్ ఒక్కటే చేసుకుంటే సరిపోదు, దానితోడు మనము స్కిన్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఒక స్కిన్ కేర్ అయితే ఇస్తున్నాను. థ్యాంక్ యూ. ఒక టిప్,
లైక్ మన ఫేషియల్స్ చేయించుకున్న Okay. రెగ్యులర్ గా సిటిఎం అనేది అలవాటు చేసుకోవాలి. దాంతో సన్ స్క్రీన్ ఖచ్చితంగా యూస్ చేయాలి. ఓకే, చూసారు కదా అండి, అంటే నాకు తెలియనివి కూడా కొన్ని టిప్స్ చెప్పారనమాట. నాట్ ఓన్లీ అంటే ఫేషియల్స్ చేయించుకోవడం ఇవన్నీ చేయించుకోవడం కన్నా కూడా అంటే చేయించుకోవడంతో పాటు ఇంకా మనం ఎక్స్టర్నల్ గా కూడా కొన్ని టిప్స్ పాటించాలి. సో వాటన్నిటి గురించి కూడా చెప్తున్నారు. నాట్ ఓన్లీ అండి ఇదొకటే కదా, ఇంటర్నల్ గా కూడా కొన్ని మనం ఫుడ్ హ్యాబిట్స్ అనేవి కూడా వాటర్ మెయిన్. ఫేస్ లో ఏదైనా గ్లో కనిపించాలి అంటే మన బాడీ మేడ్ ఆఫ్ 70% ఆఫ్ వాటర్. సో వాటర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఫుడ్ డైట్ కూడా కొంచెం మెయింటెనెన్స్ చేసుకోవాలండి. సో రియల్ గా నాకు ఈ రోజు అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నన్ను అంటే నాకు నేనే చాలా కొత్తగా కనిపిస్తున్నాను, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మ్యామ్. సో ఇదండి ఈరోజు. అంటే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నేను లింక్ పోస్ట్ చేస్తాను. సో ఇన్స్టా ఐడి కూడా నేను షేర్ చేస్తానండి. సో మీకు అప్రోచ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.